సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ వాదులు గుర్రుగా ఉన్నారు. విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశారని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం మరింత వేడెక్కించింది. అలాంటిదేమీ లేదంటూ పవన్ ఎన్కార్డ్ వేసే ప్రయత్నం కూడా చేశారు. ఇటు ప్రొఫెసర్ కూడా తన విశ్లేషణ వెనక్కి తీసుకున్నారంటూ కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. ఇంతటితో ఇష్యూ క్లోజ్ అయింది అనుకున్నారు, కానీ కొత్త కథ మొదలైంది. ఆషామాషిగా కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసినటువంటి కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తెలంగాణలో ఎందుకుంటున్నారనే కోణంలో సెటైర్లు వేశారు సామేల్ కు మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా జత కలిశారు. సిగ్గుసరం అంటూ మాట్లాడడంతో మరింత రగులుకుంది ఈ ఇష్యూ. ఇదే సమయంలో పవన్ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారన్న టాక్ కూడా జోరుగా వినిపిస్తోంది. జూన్ 2న తెలంగాణకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న ప్రచారం కూడా అట్ ప్రెజెంట్ సాగుతోంది. నిజంగానే జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతుందా? పోటీ చేస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? సామేల్ కామెంట్స్ ఎక్కడ దారితీస్తాయి? అనిరుద్ రెడ్డి పవన్ పై ఎందుకు రెచ్చిపోయారు? తెలంగాణలో పవన్ ని కాంగ్రెస్ నేతలు మందుల సామేల్, అనిరుద్ రెడ్డి అడ్డుకుంటారా? వాళ్ళను పవన్ ఢీకొంటారా? బీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? ఇప్పటికే తెలంగాణ అస్తిత్వం పేరుతో ఉద్యమకారులు ఉద్యమం బాట పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన ఎలా వర్కౌట్ చేస్తుందనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతోంది. రైట్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఒకరు చేశారంటే ఓకే, కానీ మనం చూసాం మందుల సామేల్ చేసినటువంటి కామెంట్స్, దానికి సంబంధించి మాట్లాడాం. కానీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా ఇప్పుడు మరింత ఆజ్యం పోసినట్టుగా కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా. ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాళ్ళు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడ ఎప్పుడో గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ జూబిలీస్ నీ అయ్యే జాగిరున్నారు. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆంధ్రలో ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చారు. బతకనికి వచ్చారు, బతకినట్టు ఉండాలి, కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. మనం చూస్తున్నాం కదా ఇవే కామెంట్స్. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన కామెంట్స్ తర్వాత ఆయనే బయటకు వచ్చి ప్రెస్ ముందు కొన్ని కామెంట్స్ చేశారు. నేను వెనక్కి తీసుకుంటున్నాను నా కామెంట్స్ ని, ఏదైనా ప్రూఫ్ ఉందా మీ దగ్గర అని చెప్పి మీడియా అడిగిన ప్రశ్నలో భాగంగా, లేదు నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఏదైతే తీసుకుంటున్నా అని చెప్పిన మాట కట్టుబడి నేను దాని గురించి ఏది మాట్లాడట్లేదు అన్నారు. నా మీద ఎటువంటి ఏదైనా దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారా ఇదేంటంటే ఎవరు రాలేదు, నేనే డీజీపీకి కంప్లైంట్ చేశాను, నాకు ఆన్లైన్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి ప్రొటెక్షన్ కోసం నేను కాల్ చేశాను, ఇక్కడ ఉన్నదంతా తెలంగాణ పోలీసులు అని చెప్పి ఈ వాదం ఇక్కడతో క్లోజ్ అయింది అనుకుంటే ఇది టర్న్స్ తీసుకుంటూ పోతోంది. ఏ స్థాయికి వెళ్తుందంటే రోజు రోజుకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిర్గతంగా వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదొక ఎత్తు అయితే రేపు అంటే జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇన్ని మాట్లాడిన కాంగ్రెస్ నేతలు రానిస్తారా, అడ్డుకుంటారా?
పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వస్తే కనుక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే మర్యాదలు ప్రకారం ఆయనకి ప్రొడక్షన్ ఇస్తారా, ఏ విధంగా ఉండబోతుందనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన చింతపల్లి మసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. కార్తీక్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ. మరికొద్దిసేపట్లోనే మనకి ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ గారు పశ్చిమ గోదావరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శి కూడా యాడ్ అవుతారు. మాట్లాడితే ఏం జరగబోతుంది అనేది. ఏఐసీసీ పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా నుమాన్ గారు జాయిన్ అవుతారు. అసలు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఏ విధంగా వెళ్ళబోతున్నారనే మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా కార్తీక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎట్లా చూడాలి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సంబంధించినటువంటి ఇష్యూ స్టార్టింగ్ పాయింట్, అక్కడి నుంచి ఇది టర్న్ తీసుకుంటూ సిగ్గుసరాల వరకు వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలంటారు రేపు ప్రొద్దుట, అంటే రేపు ఇన్ ద సెన్స్ June 2న పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణకు వస్తున్నారు తెలుస్తుంది, పార్టీని దిశానిర్దేశం చేయడానికి, రాబోయే ఎలక్షన్స్ లో కూడా గైడెన్స్ ఇవ్వడం కోసమని. రాణిస్తారా ఇన్ని కామెంట్స్ చేసినటువంటి పార్టీ, అది కూడా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అధికారులు ఉన్నటువంటి పార్టీ, లేదంటే పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి వెల్కమ్ చేస్తూ ఆయనకి ఏమైనా ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? నేను మీ ఐ న్యూస్ వేదిక మీద నుంచి తర్వాత అనేక ఛానల్స్లో కూడా ఓపెన్ ఛాలెంజ్ విసిరాను. అసలు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర వివాదానికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? నేను తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తాను, గన్ పార్క్ దగ్గరికి వస్తాను. ఈ తెలంగాణ వాదానికి సంబంధం ఉందని చూపించడానికి, నిరూపించడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వస్తారా, లేదు ఆయనకి సపోర్టెడ్ గా మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినటువంటి జర్నలిస్టులు వస్తారా, లేదు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారుగా వాళ్ళు వస్తారా, రమ్మనండి. అసలు ఈ వివాదానికి తెలంగాణ వాదానికి ఉన్న సంబంధం ఏంటి? నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నా అండి. వివాదం స్టార్ట్ అయింది ఎక్కడ? నాగేశ్వరు ఆంధ్ర రాజకీయాల మీద కామెంట్ చేశాడు, అవునా? ఆంధ్ర రాజకీయాల మీద కామెంట్ చేసింది ఎవరు? ముందుగా నాగేశ్వర్. ఏమని చేశాడు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు జగన్ అరెస్టు గురించి చర్చ వచ్చిందని, జగన్ అరెస్టు చేయమని పవన్ కళ్యాణ్ కోరాడని, దానికి అమిత్ షా నిరాకరిస్తూ జగన్ మనకి లాంగ్ రన్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే, జగన్ విషయంలో మీ వైఖరి మార్చుకోవాలని క్రాస్ బీకారని. ఇది మరి ఎవరు చెప్పారు? అమిత్ షా చెప్పాడా, పవన్ కళ్యాణ్ చెప్పాడా, లేదు నాగిన మనోహర్ చెప్పాడా? నాగేశ్వరి కాదట. వీళ్ళు నాగిన మనోహర్ జనసేన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో చెప్తే ఆ కోర్ కమిటీ సమావేశంలో ఉన్న ఎవరో నాగేశ్వరి చెప్పారట. అంటే డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇండైరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఊళ్ళో అమలక్కలు మాట్లాడుకుంటా ఉంటారండి. నేను ఒకటి మీకు చెప్తే, మీరు ఇంకొకటి చెప్తే, వాళ్ళు నాగేశ్వరు చెప్తే నాగేశ్వరు మనకి చెప్పాడు. ఇది డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇది చెప్పొచ్చా చెప్పకూడదా జర్నలిస్ట్ గా ఆయనకి తెలీదా? సరే చెప్పాడు, చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాడా? ఆయన ఒప్పుకున్నాడు, దీనికి ఆధారం లేని కామెంట్ వెనక్కి తీసుకుంటున్నానని. వెనక్కి తీసుకుంటున్నాను తర్వాత వివాదానికి జనసేన కూడా పులి స్టాప్ పెట్టింది. అంతకుముందు జన సైనికులు కేసు పెట్టారు, ఏదో ఎఫ్ఐఆర్ ఏదో బుక్ అయినట్టుంది. సరే మొత్తానికి కేసులు దాకేం పోలేదు, ఆ కేసులు ఏమి అయ్యేవి కావు. అది నాగేశ్వరకు కూడా తెలుసు, తెలియనోడేం కాదు. అది అరెస్ట్ దాకా పోయే కేసు కాదు, అది నాగేశ్వరకు తెలుసు. సరే అయినా సరే అరెస్ట్ చేయడానికి వచ్చారన్నా రాలేదని మళ్ళీ ఆయనే చెప్పారు. నా ఇంటికి ఆంధ్ర పోలీసులు ఎవరు రాలేదు, ఆంధ్ర పోలీసులు ఎవరు ఫోన్ చేయలేదు, ఆ ఉద్దేశమే వాళ్ళకు ఉన్నట్టుగా నాకు లేదు అని చెప్పేసి ఆయనే చెప్పారు కదా. చెప్పిన తర్వాత వివాదానికి పులి స్టాప్ పడిన తర్వాత మళ్ళా వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది? మళ్ళీ ఆయనకి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. వెరీ నెక్స్ట్ డే. సరే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి కూడా ఒక జర్నలిస్ట్ గా నేను సపోర్టే చేస్తాను. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ కష్టం వచ్చినప్పుడు రేపు మీకు రావచ్చు, నాకు రావచ్చు. వచ్చినప్పుడు తోటి జర్నలిస్ట్ అండగా ఉంటే మంచి పరిణామమే. కానీ అక్కడ ఏం మాట్లాడాలి? నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టాలనుకోవడం తప్పు, అరెస్టు చేయాలనుకుంటే మాత్రం తప్పు, అది మేము అడ్డుకుంటాం. భావ ప్రకటన స్పీచ్ లో భాగంగా ఆయన మాట్లాడారు, ఏదో చెప్పేట్టు అయిపోయేది. కానీ అసలు కాగుడితో చెప్పరా అంటే జాగుడితో చెప్పినట్టుగా ఆంధ్ర తెలంగాణ గొడవలు లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తోలనాడారు. అసలు జర్నలిస్టుడికి ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిగతంగా తోలనాడటం ఏంటి? అసలు ఆ జర్నలిస్ట్ పని కాదు కదా. స్థాయి దాటిపోయింది కార్తిక్ గారు. అంటే చెప్పు తీసుకొని ఆ ఫోటోని కొట్టేంత స్థాయి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వారు మాట్లాడటము, చూడటము. పవన్ కళ్యాణ్ కొట్టారో తిట్టారో పక్కన పెట్టండి. అసలు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న మహిళలను ఉద్దేశించి ఆయన 4 పెళ్లి చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నాడు, ఆ మహిళ పెళ్లి చేసుకున్నాడు, ఈ మహిళ చేసుకున్నాడు, సినిమా వాళ్ళ మహిళలు ఇట్టా ఉంటారు అట్టా ఉంటారని చెప్పేసి మహిళల మీద మాట్లాడటం ఏంటి? అది జర్నలిస్టులకు ఉండే ఫండమెంటల్ సూత్రమా? వాళ్ళు జర్నలిస్టులు అంటారా? ఎందుకైందని దాని గురించి మాట్లాడదాం. క్లియర్ కట్ గా మాట్లాడదాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఎమ్మెల్యేలు ఒకరు కాదు అంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి అని చెప్పి లాస్ట్ టైం మందుల సామర్ మాట్లాడినప్పుడు క్లారిటీ ఇచ్చారు. బట్ ఇప్పుడు మరొక ఎమ్మెల్యే కూడా మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ప్రైమ్ టైం డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్
వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రేమ్ కుమార్ గారు, వెస్ట్ గోదావరి సంబంధించిన జనసేన కార్యదర్శి, నుమాన్ గారు ఏఐసిసి అధికార ప్రతినిధి. వెల్కమ్ టు ద షో అండి. ఫస్ట్ గా నుమాన్ గారు, మీరే మాకు క్లారిటీ ఇవ్వాలి. అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి దీనికి సంబంధించి? ఒక పక్కనేమో మీ పార్టీ ఎమ్మెల్యేలు బహిర్గతంగానే చాలా కామెంట్స్ చేస్తున్నారు, సిగ్గు సరం వరకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆంధ్ర వాళ్ళకి ఇక్కడేం పని, అమరావతిలో చేసుకుని అంటున్నారు. లేదంటే కనుక 5,000 ఎకరాలు ఇస్తాను, ఇక్కడ లీజ్కి ఇస్తాను 99 years, ఇక్కడ నుంచి మీరు పరిపాలన చేసుకుని అంటున్నారు. అసలు ఏంటి స్టాండ్ ఏంటి? మరొక పక్క సీఎం ఏమో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నారు, ఆ పార్టీకి సంబంధించి వ్యవస్థాపకుడికి సంబంధించి ఘనంగా మాట్లాడుతున్నారు. ఏంటి, ఎట్లా చూడాలి? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆశ గారు, as well as పెద్దలు వెంకటరెడ్డి గారు అండ్ నా తోటి ప్యానెల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఉదంతం జరిగిన తర్వాత దాని తర్వాత తదుపరి పరిణామాలు, అట్ ద సేమ్ టైం మా ఎమ్మెల్యే ఉన్నటువంటి మందుల సామెల్ గారు, నిన్న జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే, వారు చేసినటువంటి కామెంట్స్ కి అనుగుణంగా మనం మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం. లెట్ మీ టెల్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, తెలంగాణ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. తెలంగాణలో రూల్ ఆఫ్ లా ఉంది. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరికి కూడా కొత్త రాజకీయ పార్టీ వచ్చేసేసి ఇక్కడ వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి వెసులుబాటు రాజ్యాంగం ఇస్తుందండి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, స్వేచ్ఛగా వారి యొక్క డ్యూటీని వారు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణ ఏర్పడినటువంటి ఒక్క అంశం మనం చూసుకుంటే, ఇక్కడ ఆత్మ బలిదానాల తర్వాత ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, సాక్రిఫైసెస్ మీద ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆనాడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి మేము మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలా, మా నిధులు మాకే కావాలా, మా నీళ్లు మాకేనా కావాలా, మాకు నియామకాలు మాకే కావాలని చెప్పేసి 1500 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత ఏర్పడినటువంటి ఒక రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఒక ఎమోషన్స్, ఒక సెంటిమెంట్ తో ముడిపడినటువంటి ఒక రాష్ట్రం. అటువంటి రాష్ట్రంలో మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మీరు చూసుకుంటే, వారు 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఉమ్మడి రాష్ట్రంలో వారు పనిచేశారండి. వారిని ఈ రకంగా మీరు 50 మంది పోలీసుల్ని ఇక్కడికి పంపించి అరెస్ట్ చేయడానికి మీరు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. పంపించారా, పంపించలేదా? పంపించలేదు అని చెప్పి నాగేశ్వర్ క్లియర్ కట్ గా చెప్పారు. పోలీసులు ఎవరు రాలేదు అని. పవర్ అండి, మా దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, మా దగ్గర సమాచారం ఉంటుంది. మేము పంపించలేదు అని చెప్పేసి మాట్లాడే పద్ధతి కాదండి. సి లెట్ us go, we all know what your plans and what your intentions are. మోదీ గారు వచ్చిన తర్వాత మీరు ఈ రకంగా చేయడము, ఈ రకంగా మీరు మోదీ గారు ఇక్కడికి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత వారి యొక్క పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ అయిన తర్వాత, ఎవ్రీ పార్టీ హ్యాస్ ఎ డెమోక్రటిక్ రైట్ అండి, నేను కాదనడం లేదు. కానీ మీరు తెలంగాణ ఏర్పడినటువంటి తెలంగాణ మీద ఏమని కామెంట్స్ చేశారండి? 11 రోజులు నేను భోజనం తినలేదని చెప్తారండి. మీరేమంటారండి? ఇక్కడ తెలంగాణ వల్ల ఉసురు తాకి ఇక్కడ కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం ఈ రోజు ఇదవుతున్నాయి, పాడైపోతున్నాయి అని చెప్పేసి తాకిందని చెప్పారండి. అంటే మీకు ఎంత ఆక్రోశం తెలంగాణ వాళ్ళ మీద. తెలంగాణ ప్రజలు చాలా ఎవరైనా రావచ్చు, ఏదైనా చేయొచ్చు అంటున్నారు. జూన్ 2న పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. అటువంటి ఇంటెన్షన్స్ పెట్టుకొని మీరు తెలంగాణలో వచ్చి మేము రాజకీయం చేస్తాము, ఒక అంశాన్ని ముడిపడినటువంటి తెలంగాణలో మీరు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ ని తీసుకుని మీరు రాజకీయం చేద్దామని చెప్పేసి వస్తే మాత్రం మేము ఎవరు పాలిటిక్స్ స్టార్ట్ చేశారు? కాదు అక్కడ వెనక్కి తీసుకున్నాం అన్న తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు మందుల సామేలు. తర్వాత మళ్ళీ ఇది కాస్త రౌండ్ టేబుల్ మీటింగ్స్ అన్ని నడుస్తూ ఉండగా మళ్ళీ జనసేన నాయకులకి అటుపక్క తెలంగాణ వాదులు అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సమావేశం పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. ఒకటి స్ట్రైట్ పాయింట్ అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. జనసేన సంబంధించిన లీడర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఆన్సర్ తీసుకుందాం. ఒక్క విషయం ప్లీజ్. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జూన్ 2వ తేదీన తెలంగాణకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన పార్టీని దిశానిర్దేశం చేయడానికి, బలోపేతం చేయడానికి భాగంగా ఏదైతే మీ ఎమ్మెల్యేలు రానివ్వము, సిగ్గుసరం లేదా, వెళ్ళిపోండి, ఇటువంటి కామెంట్స్ అన్ని మనం విన్నాము. ఇటువంటి సందర్భంలో రానిస్తారా? పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ప్రొటెక్షన్ ఇస్తారా, లేదా రానివ్వకుండా అడ్డుకుంటారా? ఏం జరుగుతుంది? మేడం ఆశా గారు, లెట్ మీ సే, నేను అటువంటి భాష మాట్లాడడానికి నేను లేనండి. వేరే వాళ్ళు మాట్లాడితే వారు మాట్లాడచ్చు, వారి విఘ్నతకి నేను వదిలేస్తాను. నా యొక్క పాలిటిక్స్ నేను చాలా క్లీన్ గా నేను మాట్లాడతాను. నా లాంగ్వేజ్ ఏ రోజు కూడా ఆ రకమైన భాష నేను మాట్లాడను కూడా. కానీ ఒక విషయం చెప్తున్నానండి, ప్రజలు హర్షించరు. మీరు ఒకసారి చెగోరా జిందాబాద్ అని చెప్పేసి అంటారండి, మరొకసారి సనాతన ధర్మ అని అంటారండి. వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ? యూ ఫస్ట్ టెల్ మీ దట్. వాట్ ఈస్ యువర్ ఐడియాలజీ? సీ యు హావ్ బీన్ డూయింగ్ పాలిటిక్స్ కదా. పాలిటిక్స్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ ఇస్తారా, అడ్డుకుంటారా?
ఏమన్నారు మేడం? 100% అడ్డుకొని తిరుతాం, రానివ్వరు. 100% అడ్డుకొని తిరుతాం. You have to say sorry. You have to say, you have to come with an apology. You have to come with you please come clean. We don't have a problem. మీరే కాదండి, తృణమూల్ కాంగ్రెస్ రానివ్వండి, సమాజ్వాదీ పార్టీ రానివ్వండి, ఎవరు సారీ చెప్పాలి, దేనికి అపాలజీ చెప్పాలి, అది కూడా క్లారిటీ ఇస్తే. నో ప్రాబ్లం, ఆల్ ఆర్ వెల్కమ్ ఇన్ తెలంగాణ. దేనికి అపాలజీ ఎవరు చెప్పాలి? వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరే చెప్పారు. నేను అన్నటువంటి కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా అన్నారు. అక్కడ ఏపీకి సంబంధించి కూడా జనసేన యాక్సెప్ట్ చేసింది, క్యాడర్ మాట్లాడుతున్న విషయం నాగేశ్వరే చెప్పారు అన్నారు కదా. క్రోనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఒక్కసారి చూద్దాం. వారు అన్న తర్వాత జనసేన నుంచి కామెంట్స్ వచ్చాయా రాలేదా? వచ్చాయి కదా. దేని తర్వాత ఇఫ్ యు సే దేర్ ఇస్ an end, అరే ఇట్ హస్ కమ్ మేడం, మా ఫ్యామిలీ ఈవెంట్ రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది, బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత జనసేన నాయకులు రియాక్ట్ అయ్యారు, అనిరుద్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అదేంటో నేను, మీరు స్టార్ట్ చేస్తే మేము ఆపము, మీరు స్టార్ట్ చేయకండి. మేము మీకు 100% స్వేచ్ఛనిస్తుంది తెలంగాణ. తెలంగాణ నేల, ఎవ్రీబడి కెన్ కమ్. అంతేగాని వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాం మేము మా ఆక్రోశాన్ని నింపుకొని ఇక్కడ ఆంధ్ర వాళ్ళ రాజకీయాలు. అరే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది మేడం, చెప్తున్నా కదా. ఆంధ్రలో ఓట్లు 2 ఓట్లు ఉంటాయి, 40 లక్షల ఓటర్లు. చెప్తున్నా, ఇక్కడ ఉంటది, ఆంధ్రాలో ఉంటది. దేశ ద్రోహులు వీళ్ళు, దేశ ద్రోహులు అంటున్నా నేను. ఎవరు అరే నువ్వు ఎవరు ఆంధ్ర వాళ్ళు 2 ఓట్లు పెట్టుకుని ఉంటున్నారు, 40 లక్షల ఓటర్లు. వి హావ్ ద ఇన్ఫర్మేషన్, ఐ కెన్ టెల్ యూ విచ్ పోలింగ్ బూత్ వేర్ అని చెప్పేసి. 2 ఓట్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అక్కడ చేస్తారు. దేశ ద్రోహులు అంటున్నారు వీళ్ళు. డి యు నో? చట్టానికి కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా మీకు చెప్తాను మేడం. ఎవరైనా సరే ఒక్క నిమిషం పాయింట్ మళ్ళీ ఎస్ఐఆర్ తో తిప్పారు. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి స్టిక్ అయి ఉన్నా. ఒక్క నిమిషం. ప్రేమ్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రేమ్ కుమార్ గారు నమస్కారం అండి. అసలు ఒక్క విషయం మీరు క్లారిటీ ఉండాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భేదాలు లేకుండా కేవలం విభజన సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా ఒక అన్నదమ్ముల స్వభావంగా వెళ్ళిపోతున్నప్పుడు మరలా తెలంగాణ వాదాన్ని తీసుకువచ్చి అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ఈ ప్రయత్నం ఏంటో, దీని వెనక ఎవరున్నారో ఒక్కసారి గట్టిగా ఆలోచించాలండి. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కూడా మాట్లాడుతున్నారు, విచక్షణ రహితంగా నేను మాట్లాడను అంటూనే విచక్షణ రహితంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా ఆంధ్ర వాళ్ళు ఎలా పోలుస్తున్నారండి? ఏ రకంగా పోలుస్తున్నారండి? ఏంటంటే ఆ మాటలు ఏంటండి? మేమేమన్నా పాకిస్తాన్ లో ఉన్నావా? భారతదేశంలోనే కదా ఉన్నాం, మొన్నటి వరకు కలిసే కదా ఉన్నాం, మన అందరం కూడా అన్నదమ్ముల్లాగానే ఉన్నాం కదా. కేవలం కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది వేరయ్యింది. మనం వల్ల అన్నదమ్ములాగా ఉన్నాం. కానీ 2 ఓట్లు ఉంటాయి, వీళ్ళకి అది లేదు. వీళ్ళకి దేశభక్తులే కాదు, వీళ్ళు అసలు భారతదేశంలో లేరన్నట్టు నిన్న కాకపోతే మొన్న మన ఆయన మాట్లాడింది మాట్లాడారు. సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళకి సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు ఏంటన్నా మాట్లాడలేదు. చెప్పండి, ఒక మీరే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందేమో. ఎందుకంటే బీజేపీ అధికారంలో లేనప్పుడు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు మరి డబుల్ ఓటింగ్ అనే సిస్టమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకొక విధానం తీసుకురావాల్సింది. సన్ని వ్యతిరేకిస్తున్నారు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి వైఖరి? ఒకదానికి కట్టుబడి ఉండాలిగా. ఎస్ఐఆర్ మీరు సపోర్ట్ చేస్తున్నారు, విభేదిస్తున్నారా? బరాబర్ చెప్తాం. పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణ స్టేట్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో రానివ్వమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఒక్క నిమిషం. సర్ గురించి ఓట్ల గురించి తర్వాత మాట్లాడదాం. సర్ గురించి ఓట్ల గురించి డబుల్ ఓటింగ్ గురించి ఆడే నడుస్తోంది కాబట్టి అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎస్ఐఆర్ ని ఓకే, దాని ద్వారా డబుల్ ఓటింగ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవుతుంది అంటున్నారు కాబట్టి సరి గురించి చర్చ వచ్చింది కాబట్టి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఓట్లున్న మాట కొంత వాస్తవమే కాదని. అదే క్రమంలో తెలంగాణలో కూడా ఒక నిమిషం, తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లా వాళ్ళకి, నల్గొండ జిల్లా వాళ్ళకి, మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళకి, హైదరాబాద్ లో కూడా ఓట్లున్నాయి.
తెలంగాణలో ఉన్న వాళ్ళకు కూడా డబుల్ ఓట్స్ ఉన్నాయి. వాళ్ళ గ్రామంలో ఓటు ఉంటుంది, మళ్ళీ హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. కానీ చర్చ డైవర్షన్ మరి తెలంగాణ వాళ్ళు కూడా 2 ఓట్లు ఉన్నాయిగా, అందరూ చేసే రోల్ అవుతారా? ఎవరైనా అదే కోపకు వస్తారు. మరి మరి ఆ ఉద్దేశంలో సరే సపోర్ట్ చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన పార్టీగా వాళ్ళ పార్టీగా మరి అదే నేను ఒక జాతీయవాది ఆయన మాట్లాడుతున్నాడు. తప్పు సార్ అది, తప్పు సార్ అది. మీరు మేము ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మేము చూసినామండి. ఒక మనిషి తనంతటి తాను మొత్తం కాలిపోయి ఉన్నటువంటి శ్రీకాంత్ ఆచార్య వారి యొక్క మదర్ ని ఒక్కసారి పోయి మీరు చూడండి. ఏంటంటే మీరు మాట్లాడండి. మేడం ఆశా గారు, యు గివ్ మీ టైం. ఒక నిమిషం ఒక నిమిషం. ప్రేమ్ కుమార్ గారు, అసలు తెలంగాణలోకి రానివ్వం పవన్ కళ్యాణ్ ని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అది 100% తప్పండి. తెలంగాణ మనందరిది. ఆంధ్రప్రదేశ్ మీరు రండి, సాధారణంగా స్వాగతిస్తాం. మీరు రండి. ఆయన తెలంగాణకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన నిలబడి మాట్లాడి తీరు మర్చిపోయారా? మర్చిపోయారా? ఏం మాట్లాడుతున్నారు? నూరు గారు, అసలు మనం తెలంగాణ ప్రజలేంటో తెలంగాణ ఉద్యమం ఏంటో మీరు తెలుసుకోవాలి. తెలంగాణ రాకుండా అడ్డుకుంటారా? ఏంటండి మాకు అవసరం లేదు. వీఆర్ గుడ్ విత్ తెలంగాణ. ఇప్పుడు నైజాంకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ విప్లవ పోరాటం నడిపి అదే నైజాం గవర్నర్ గా ఉండి అంగీకరించారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎంత సోమిరండి. మీరు తెలంగాణ వాదం ముసుగులో తెలంగాణ ప్రజలను తప్పుపట్టే ప్రయత్నం చేపించొద్దు. ఇప్పుడు నిజాం గోరు కింద నైజాం ని సమాధి చేస్తామన్న తెలంగాణ ప్రజలు నైజాం ని గవర్నర్ గా అంగీకరించారు. తెలంగాణ మొట్టమొదటి గవర్నర్ నైజాం. వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు కానీ ఎవరి ప్రాణాలు తీయలేదు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ముసుగేసుకొని మాట్లాడతారేంటండి? అసలు తెలంగాణ వాదం ఏంటి? తెలంగాణలో రైతులు ధాన్యం కొనక ఇబ్బంది పడుతున్నారు, దాని మీద మాట్లాడండి. తెలంగాణ వాదం అవుతుంది. తెలంగాణ రైతాంగ సమస్యల మీద రైతు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. అదంతా ఏమైపోయింది? ఎందుకు ఒక్క నిమిషం ప్లీజ్. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్ర ఏపీ ఉప ముఖ్యమంత్రి వస్తామంటే రానివ్వము అంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, పక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి బీజేపీ, ఇక్కడ నెక్స్ట్ అధికారంలో రావడానికి ట్రై చేస్తున్నటువంటి బీజేపీ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తోంది? పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ గా ఉండబోతుందా ఏంటనేది కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్రైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నుమార్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి. ప్రేమ్ కుమార్ గారు మీరు కూడా ఒక నిమిషం వెయిట్ చేయండి, మళ్ళీ టైం ఇస్తాను. ప్లీజ్ వెయిట్. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. హలో నమస్తే మేడం. నమస్తే వెంకటరెడ్డి గారు, మీ వైఖరి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అయితే రానివ్వము తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులు అని చెప్పి నుమార్ గారు పార్టీ తరఫున మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మరొక పక్క వస్తున్నటువంటి ఊహాగానాల ప్రకారం జనసేన పార్టీ బీజేపీతో కలిసి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది. కానీ పక్క రాష్ట్రంలో అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారుగా. మనం మోదీ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారుగా, పరామర్శించారుగా. అనేక సందర్భాల్లో స్టార్ క్యాంపెయినర్ గా కూడా బీజేపీ రాష్ట్రాల్లో పర్యటనల్లో ప్రచారాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మీ స్టేట్మెంట్ ఏంటి? తెలంగాణ స్టేట్ కి పవన్ కళ్యాణ్ రానివ్వము అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు నుమాన్ గారు.
ఇప్పుడు నుమాన్ గారు మాట్లాడేది మరి రేవంత్ రెడ్డి గారి అధికారపూర్వకమైన ప్రకటన లేకపోతే ఆయన సొంతమా నాకు తెలియదు. కీలకమైన నాయకులు ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల లోపల ఎమ్మెల్యేల లోపల ఇద్దరు ఎప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసేటువంటి దాంట్లో మందుల సాములు ఒకటి, అనిరుద్ధి ఒకటి. వాళ్ళ పార్టీ మీద వాళ్ళే కామెంట్ చేస్తారు, రకరకాలుగా చేస్తారు. అది నేను సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒకసారి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు రాష్ట్రాల కింద సరే కారణాలు ఏదైనప్పటికీ ఏ రకంగా విభజించినారు అనేటువంటి దాన్ని మనం పక్కకు పెడితే రెండు కూడా స్వతంత్రంగా కూడా అభివృద్ధి కోణం లోపల ప్రయాణం చేయాలని చెప్పి ఒక తెలుగువాడిగా, ఒక భారతీయుడిగా భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి ఒక అభిప్రాయమే తప్ప ఈ గొడవలు, ఇది కొట్లాటలు, పంచాయతీలు, నువ్వు ఇట్లా నవ్వు అట్లా నవ్వు అనేటువంటి పద్ధతులు కాదు. సరే నాగేశ్వరరావు గారు మంచి విజ్ఞులు, నేను కాదనను. సరే ఎంత విజ్ఞులు అయినప్పటికీ, విశ్లేషకుడు అయినప్పటికీ కూడా ఒక కోణంలోనే మాట్లాడతాడు అనేటువంటి విమర్శలు నాలాంటి నాకు బాగా దగ్గర పరిచయం అయినా ఒక కోణంలోనే మాట్లాడతారు. విశ్లేషకుడు అనేటువంటి వాడు ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు పలికేటట్టు పద్ధతిలో మాట్లాడకూడదు. కానీ ఆయన మొత్తం మీరు వీడియోలు చూడండి, కొంత లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటిది బీజేపీ, యాంటీ బీజేపీ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే బీజేపీ చేసిన పనుల గురించి మాట్లాడరు, ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు కాదు మోదీ గారి గురించి కొంత మాట్లాడతారు. అది పక్కకు పెడితే చర్చకు ఆయన నేను అవన్నీ మాట్లాడిందని వెనక్కి తీసుకున్నాను అన్నాడు. అంటే దాంట్లో పొరపాటు ఉందని అర్థం అనుకున్నప్పుడే కదా వెనక్కి తీసుకున్నాడు, అయిపోయింది. అంతటితో అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వివాదాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు సామెలు మాట్లాడుతున్నాడు? సామెలు మాట్లాడడానికి శాంటిటీ ఉండదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాదు ఆ కాంగ్రెస్ లో ఉండేటువంటి పరిస్థితుల పల. ఇక్కడ మా దృష్టిలో ఏంటంటే ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కదా స్వేచ్ఛ అనుకోవచ్చు, కానీ మరొక ఎమ్మెల్యే ఒకరికి స్వేచ్ఛ హక్కు ఎక్కువ ఉంది, ఆయన పర్సనల్ మాట్లాడారు అనుకున్నా మరొక ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యారు, ఇంక్లూడ్ వన్ డేలో ఒక్క రోజులోనే. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఒకటి మేడం, ఆశా మేడం, మీరు కూడా మాట్లాడింది ఎట్లా ఉందంటే ఇప్పుడు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు వస్తారా తెలియదు, వస్తే ఇక్కడ ఆయన చర్చలకు వస్తున్నాడా, పార్టీ పునర్జీవింపజేసేటువంటి పరిస్థితిలో ఉన్నాడా, అవన్నీ ప్రస్తుతం దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ దేశం ఒక్కటి. ఇప్పుడు కాంగ్రెస్ నేర్చుకునేది ఏంటంటే దేశం ఒక్కటే అనే కాన్సెప్ట్ వాళ్ళు ఎప్పుడో కాంగ్రెస్. వెంకటరెడ్డి గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి, వస్తున్నారనేది ఇన్ఫర్మేషన్ ఉంది, దాని ప్రకారం మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడి నడుస్తున్నటువంటి వ్యవహారం బట్టి గతంలో చాలా సార్లు హైదరాబాద్కి వచ్చారు, మాట్లాడారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు మనం డిస్కషన్ చేయలేదు, వస్తున్నారు ఏంటి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి హాట్ టాపిక్స్ లేదంటే కామెంట్స్ ప్రకారం మాత్రమే మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చర్చిస్తున్నాం. కాంగ్రెస్ రానివ్వమంటుంది, బీజేపీ ఏం చేయబోతుంది రాష్ట్రంలో? బీజేపీ దేశం ఒకటి, దేశంలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు, తమ విధానాలను చెప్పొచ్చు. ప్రజలు అంగీకరిస్తే అంగీకరిస్తారు, అంగీకరించకపోతే రిజెక్ట్ చేస్తారు. అంతేగాని ఈ దేశం ఎవరి సొత్తా, తెలంగాణ ఎవరి సొత్తా? నేను 69 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. నేను 69లో ఉద్యమానికి పోయినండి. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. అది 69లో జైలుకు పోయిన, నేను బీకామ్ విద్యార్థిగా నేను జైలుకు పోయినా, నేను ఇంకా బతికే ఉన్నా. నేను మళ్ళీ ఉద్యమంలో కూడా నేను కొట్లాడినా. ఎవరి సొత్తు కాదు కదా, అయిపోయింది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2 రాష్ట్రాలు శరవేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటా. తెలుగువాడిగా, భారతీయుడిగా నేను కోరుకుంటా. అది మేము అధికారం ఉన్నాం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. జనసేన, టీడీపీ, బీజేపీ అధికారం ఉంది. జాతీయ స్థాయిలో కూడా మేము ఉన్నాం. అంటే వీళ్ళ జాగిరా రానియము అంటే ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ అంత మాత్రం చేత మాకు తెలంగాణ ఆత్మాభిమానం లేదనుకుంటే పొరపాటు. తెలంగాణ ఆత్మ గౌరవం మీద మాకు నమ్మకం లేదంటే పొరపాటు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి లేదంటే పొరపాటు. తెలంగాణ కోసం పోరాడింది మేము కదా. వాళ్ళు మాట్లాడుతున్నారు నుమాన్ గారు, తెలంగాణ ఈ తేడాలు ఎందుకు వచ్చినాయి? తెలంగాణ ఆంధ్ర పాలించినటువంటి దాంట్లో పాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళ పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ అసమర్థ పాలన వల్లనే తెలంగాణ వెనుకబడ్డది. కాబట్టి తెలంగాణలో ఒక వివాదం వచ్చింది, ఒక వాదం వచ్చింది. మా రాష్ట్రం మాకు కావాలా, మా పాలన మాకు కావాలా, మా డబ్బులు మాకు కావాలా, మా ఆర్థిక వనరులు, ఉద్యోగాలు అనే పరిస్థితి వచ్చింది. అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ ఎందుకు ఎప్పుడు నేను దాని గురించి. కాబట్టి ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు అనేటువంటిది. అంత మాత్రం చేత వాళ్ళకు ఉన్న సమస్య ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేనతో మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి. రెండవది ఇప్పుడు సమస్య ఏంటంటే ఎన్టీ రామారావు గారి స్థూపానికి మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చినాడు వాళ్ళ నాయకుడు? ఎందుకు ఇచ్చినాడు? నేను అడుగుతున్నా. ఎన్టీ రామారావు మహానటుడు కాదని నేను అంటలేను, గొప్ప నటుడు, తెలుగు వాళ్ళు గర్వించదగిన ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి నటుడు. ఒక 9 నెలల్లో అధికారంలోకి వచ్చినాడు పార్టీ పెట్టి. అదే కాంగ్రెస్ పార్టీని ఓడించినాడు. సరే, అదే పక్కకు పెట్టండి. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చినారు? అది ఇచ్చింది వాళ్ళ ముఖ్యమంత్రి గారే కదా. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి కదా. ఆయన ఎన్టీ రామారావు గారి బొమ్మలో సగం బొమ్మ ముఖ్యమంత్రి గారి బొమ్మనే ఉంది కదా. మెయిన్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ లేదు. సభలో చెప్పారు ఏదైతే విగ్రహావిష్కరణ సంబంధించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సరే నేను ముందుకే వెళ్తాను, విగ్రహాన్ని ఆవిష్కరించాను. ఇందిరాగాంధీతో పాటు వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి.
ఇక్కడ ఆంధ్ర ఓటర్లకు సంబంధించినటువంటి పరిస్థితి నిర్ణయాత్మక శక్తి కింద వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము అక్కడ ఇక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి పార్టీలతో మేము ఉన్నాం కాబట్టి కలిసి ఉన్నాం, ఇక్కడ మేము పొత్తు పెట్టుకుంటున్నాము చేస్తున్నాం అనేటువంటిది నా స్థాయిలో నేను చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు అయితే ఏం లేదు కదా. మేము భారతీయ జనతా పార్టీ స్వయంగానే స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. కొంత మా వైపు సానుభూతి వాళ్ళకి ప్రజల్లో ఉంటే ఉండవచ్చు. దాన్ని ఎట్లాగా చేయాలా అనేటువంటి దాని కింద ఎట్లా విభజించాలా, ఎట్లా ఛేదించాలా, ఎట్లా రాకుండా చేయాలనే పద్ధతిలో దీంట్లో తెలంగాణ వాదాన్ని తీసుకురావడానికి కారణం ఏమనుకుంటున్నారు? కారణం ఏం లేదు. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే మీకు అంతర్గత రాజకీయాలు, కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో చాలా విపరీతమైన ధోరణులు వస్తున్నాయి. ఏం చెప్పలేని పరిస్థితులు. ఇప్పుడు 4 రాష్ట్రాలు, అక్కడ కేరళలో వేణుగోపాల్ కావాలంటే వేరే అతనైనాడు. ఇక్కడ కర్ణాటకకు వచ్చేటప్పటికి అక్కడ మారిపోయినారు. ఇక్కడ తమిళనాడుకు వచ్చేటప్పటికి రకరకాల పారేది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి ఏం చేయాలని అర్థమైతే లేదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ బలంగా లేదు, రేవంత్ రెడ్డి బలంగా ఉన్నాడు. కాంగ్రెస్ బలంగా ఎప్పుడు లేదు. కాంగ్రెస్ బలంగా ఉంటే రేవంత్ రెడ్డి లేకుంటేనే వాళ్ళు గెలిచేవాళ్ళు. కాబట్టి రేవంత్ రెడ్డి మీద కొన్ని అనుమానాలు వస్తే వచ్చి ఉండొచ్చు వాళ్ళకు. ఏమనుమానాలు ఏంది, ఎన్టీ రామారావు అని ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఇదేం కథ అనేటువంటి దాని కింద ఆ పార్టీలో ఉండేటువంటి అంతర్గత కుమ్ములాటంలో వచ్చేటువంటి భాగం కింద ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర పాలిటిక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. కాబట్టి ఒక స్పష్టత లేదు. ఎన్టీ రామారావు స్తూపం మీద ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? ముఖ్యమంత్రి గారు చేస్తున్నది తప్పని ఎందుకని లేదు? ఇదే నుమాన్ గారు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి లోపల జరిగేటువంటిది. తెలంగాణ ప్రజలు పిచ్చర్లు కాదు, మన రాష్ట్రం మనకుంది, మన ముఖ్యమంత్రి మనకున్నాడు. ఏ పార్టీ అయినా ఉండేది కాక మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు మనకున్నారు, పాలిస్తున్నారు, జరుగుతుంది. సరే, అభివృద్ధి జరుగుతుందా జరుగుతుందా అనే చర్చ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణలో మళ్ళీ చిచ్చులు వేసి ఆంధ్ర తెలంగాణ నమ్మడు, ఎవరు నమ్మడు. సంబంధించి మాట్లాడుతుంటే మన నాయకులు కామెంట్ చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన అని. అందుకోసమే ప్రజలు ఒకవేళ స్పందించాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కూడా కాల్ చేయొచ్చు. ఆ కాలం నుంచి మనకు ఒకరు మాట్లాడుతున్నారు, గుంటూరు నుంచి సూర్యనారాయణ గారు. గుడ్ ఈవినింగ్ అండి సూర్యనారాయణ గారు. హలో, నమస్కారం మేడం గారు. ఎస్ మేడం గారు నమస్కారం. చెప్పండి. అదే కేసీఆర్ 2019లో 2024లోనో ఆంధ్రాలో పోటీ చేస్తాను సాగుతిచ్చారు కదండి ఆంధ్ర ప్రజలు. వీళ్ళకి ఎందుకు ఏ పార్టీలో పోటీ చేస్తే పోటీ చేయడం ఈ కొంతమంది నాయకులకి మేధావులకి ఎందుకు లేదు? ఎందుకు భయపడతారు? పొత్తుకు ప్రాంతీయవాదం ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి ఎందుకు లేట్లా పడుకునే తీసుకుని ఈ ఆంధ్ర వాళ్ళ మీద భయం ఎందుకు? వీళ్ళకి అంత దమ్ము ఉంది కదా, మాట్లాడచ్చు కదా. పొత్తుకూకులు ప్రాంతీయ విద్యాసాల మీద రెచ్చగొట్టడం వీళ్ళకి అంత ఇది ఎందుకు? పొద్దు లేస్తే అదే మాట్లాడా నేను ఇది చేసాం, ఇది డెవలప్ చేసాం అని చెప్పుకుంటలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నేను ఇది డెవలప్ చేస్తానంటే చెప్పాను, కానీ ఏనాడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా. వీళ్ళు పొత్తు లేదు ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రాంతాల మధ్య చిచ్చు. ఇటు జగన్ కానీ, ఇటు కేసీఆర్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ వీళ్ళందరూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనుషులు లబ్ధి పొందాలని చూస్తారు తప్ప నేను ఇది డెవలప్ చేస్తాను, ఇది కడతాను, ఇది చేస్తాను. మీ అభిప్రాయం ప్రకారం ఏపీ రాష్ట్రానికి పార్టీలు తెలంగాణ నుంచి వస్తానంటే స్వీకరించాం, స్వాగతించాం కదా. మా పార్టీ అంటే జనసేనకి సంబంధించి వస్తానంటే తెలంగాణలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అంటున్నారు. ఓకే, మీ పాయింట్ అర్థమైంది, మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏపీలో వస్తున్నప్పుడు చంద్రశేఖర్ అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అనౌన్స్ చేశారు ఆ రోజు జాతీయ రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు. ఎస్, మనతో పాటు నుమాన్ గారు క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, అన్నిటికీ కలిపి సమాధానం చెప్తారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది జనసేన అంటే అనే దానికి సంబంధించి ఎస్ మధుసూదన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు జగన్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళకి తెలుసు కదా ఎవరేంటనేది అని చెప్పి సున్నితంగా మాట్లాడి కట్ చేశారు. దాని అర్థం ఏంటి? ఆశా గారు, మీకు అదేవిధంగా ఐన్యూస్కి వేదిక ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్న తెలుగు ప్రజలకి సాయంత్రం. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మన మున్సిపల్ ఎలక్షన్సే దానికి నిదాహరణ. 0.3% ఓట్ బ్యాంక్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఏ రాజకీయ పార్టీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండేటువంటి వ్యక్తి వస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు, భయం లేదు. ఎవరు భయపడ్డా ఆయన శక్తి సామర్థ్యాలు తెలంగాణలో ఏందనేటువంటిది తెలుసు. కానీ ఒక పాయింట్ మర్చిపోతున్నారు. అదే పవన్ కళ్యాణ్ 19లో 2 స్థానాల్లో ఓడిపోయినప్పుడు మీ పార్టీ కూడా అదే అన్నారు, ఒక్క చోట కూడా గెలవలేదు, ఈయన మాట్లాడేది ఈయన మాటలుగా మేము సమాధానం చెప్పేదాన్ని.
ఇప్పుడు ఆయన 100% పర్సెంటేజ్ strike rate? ఆయన స్ట్రైక్ రేట్ కాదు, స్ట్రైక్ రేట్ అని మీరు చెప్పకూడదు. ఒక సీట్ లో నిలబడి ఒక స్థానాన్ని గెలిస్తే 100 కంటే అని చెప్పకూడదు. నిజంగా ఆయన 175 నియోజకవర్గాల్లో నిలబడి 175 తీసుకుంటుంటే కనీసం నేను ఒకటే చెప్తున్నా స్ట్రైక్ రేట్ అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాల్లో నిలబడి కన్నా దాంట్లో కనీసం ఒక కన్సిడరబుల్ స్థానాల్లో గెలవగలిగితే అప్పుడు స్ట్రైక్ రేట్ అని చెప్పొచ్చు. మీరేదో 21 స్థానాల్లో నిలబడి 21 స్థానాలు గెలిచారని స్ట్రైక్ రేట్ అని చెప్పొద్దు. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ వాదానికి వద్దాం. తెలంగాణ వాదానికి వద్దాం మేడం. ఇప్పుడు తెలంగాణ వాదంలో ఆయన ఏం చేశాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం కామెంట్ చేశారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి విజ్ఞత కలిగినటువంటి ఒక రాజకీయ విశ్లేషకులు. ఆయన మాట్లాడినప్పుడు ఆ విశ్లేషణని ఎప్పుడు కానీ రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకోకూడదు. సీరియస్ గా తీసుకొని ఆయన మీద రెండు దగ్గరల ఎఫ్ఐఆర్ కట్టారు. ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సాహసిద్ధం. ఇక్కడ ఒక పాయింట్, ఓన్లీ ఈ పార్టీ అనడానికి లేదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకత్వం ప్రకారం ఆ వాళ్ళకున్నటువంటి బలాలను బట్టి అరెస్టుల పర్వం నడిచింది. అప్పుడు మీరు అధికారంలో. నర్సరావుపేట నుంచి శ్రీనివాస్ గారు మనకి కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు శ్రీనివాసరావు అండి. ఎస్, మీ పాయింట్ చెప్పండి. హలో, విషయం ఏంటంటే జనాలు చూసుకుంటారు కదండి, నాయకులు వాళ్ళొద్దు వీళ్ళు కనకుండా. ఇప్పుడు ప్రజలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలే వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్న నాయకుల్ని లీడర్లు చేస్తున్నారు, కానీ వీళ్ళు లీడర్లుగా ఉండలేదు కదా. వీళ్ళు లీడర్లుగా మన ఆంధ్ర వాళ్ళు లీడర్లుగా ఉండలేదు కదా. తెలంగాణ లీడర్లు చేసి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు జనాలు ఎన్నుకుంటారు కదా. మధ్య వీళ్ళకి ప్రాబ్లము ఎవరైనా ఉండొచ్చు కదా. అది నా ఉద్దేశం. ఎందుకోసం అనేది రైట్. నుమార్ గారు మరొక పాయింట్ రికార్డ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. ఒక నిమిషం. ఆంజనేయులు గారు మహబూబ్ నగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఆంజనేయులు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. మీ పాయింట్ చెప్పండి. నమస్కారం అండి. రాష్ట్రాలు దేశాలు వచ్చినాక చాలా రాష్ట్రాలు ఏర్పడాయమ్మా. అన్ని రాష్ట్రాల ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ కూడా ఎన్నో సార్లు పోరాటమైనాక, అంటే 69 కంటే పూర్వం కూడా తందాడారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి వ్యతిరేకంగా తందాడారు. చివరికి అందరం కూడా, నేను కూడా 69 ఉద్యమంలో జిల్లా జైల్లో ఉన్నా. చాలా మంది ప్రయత్నం చేసినాం కానీ చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మేటటువంటి నాయకులు ఎవరైతే నీచులుగా తయారయ్యారో వాళ్ళు తెలంగాణ వాదాన్నో, ప్రాంతవాదాన్నో, పేరును వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడే నాయకులంతా రామారావు కింద లేకపోతే ఆంధ్ర నాయకత్వం కింద మోచేతుల కింద నీళ్ళు తాగిన వాళ్ళే. ఇప్పుడు మేము గొప్ప అని మాట్లాడుతాం. తెలంగాణ ఏర్పడేటప్పుడు ఒక్క ఎంపీ ఉంటే ఆయన పార్లమెంట్ లో లేడు. అందరూ బీజేపీ మిగతా పార్టీలు సపోర్ట్ చేసినట్టే తెలంగాణ ఏర్పడ్డది. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతదేశం అంతా భారతీయులది, ఆ హక్కు ఉంది. ఉన్నారు ఈ నాయకులు. కనుక మన ఈ విషయాన్ని వాళ్ళ వ్యక్తుల దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రజల నుంచి వస్తున్నట్టు రెస్పాన్స్ అదే. మనం 3 కాలర్స్ తీసుకున్నాము. 3 కాలర్స్ దగ్గర నుంచి వస్తున్నట్టు సమాధానం అదే చెప్తుంది. అదండి తెలంగాణ వాదం అంటే అది గొప్పతనం అండి. తెలంగాణ అనేది శాంతియుత ఉద్యమం అండి. నెత్తుడి చొక్క రాలకుండా తమ ప్రాణాలు తమ తీసుకున్నారు తప్ప అవతల వాళ్ళ ప్రాణాలు తీరా. శ్రీకాంతాచారి తన బలిదానం చేసుకున్నాడు, అనేక మంది యువకులు తమ బలిదానం చేసుకున్నారు. ఇంకెవరిని అవతల వాళ్ళని చంపలేదుగా. ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా నైజాంకి వ్యతిరేకంగా పోరాడి నైజాంని గోల్కొండ గోరి కింద కోటగా కడతామన్నారు తప్ప గోల్కొండ కోటను కూలి చేస్తామని తెలంగాణ ప్రజలు అనలే. తర్వాత అదే నైజాంని కూడా ఆయన చేసినటువంటి గొప్పతనాలు కూడా ఒప్పుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి స్వరూపం అది. కానీ తెలంగాణ వాదం ముసుగులో వీళ్ళు ఒక రచ్చని క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ వాదం ఎక్కడా కూడా ఒక చోట దాడి చేయమని చెప్పదు, ఒక వ్యక్తిని పర్సనల్ గా తిట్టమని చెప్పదు, మహిళల్ని అవమానించమని చెప్పదు. తెలంగాణ వాదం ముసుగులో వీళ్ళు చేస్తున్నారు కొంతమంది డ్రామాగాళ్ళు. కానీ తెలంగాణ వాదం చాలా గొప్పది. ప్రజలు తీర్పు ప్రకారం ముందుకెళ్తే ప్రజలు తీర్పిస్తారు. జనసేన పార్టీ ఇప్పుడు కర్నూలు నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. హలో వెంకటరెడ్డి గారు. నమస్తే మేడం, చెప్పండి. సారీ, కర్నూలు నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి మీ పాయింట్. తప్పు లేదు మేడం. సినిమాలో సినిమాలో 400 మీ వాయిస్ బ్రేక్ అవుతుంది వెంకటరెడ్డి గారు, ప్లీజ్.
కొంచెం లౌడ్ గా మాట్లాడతారా? కాలర్స్ అందరివి బ్రేక్ అయింది మేడం. సూర్యనారాయణ గారిది బ్రేక్ అయింది. మనకు లేదు ఓన్లీ లుక్స్ లైక్ పీసీఆర్ వాళ్ళకి ఇస్తున్నారు. స్టూడియో కూడా వస్తుంది. నేను చెప్తాను మేడం, ఒక పాయింట్ చెప్తాను. ఒక పాయింట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకో పార్టీ, ఏ పార్టీ అయినా సరే తెలంగాణలో వచ్చి రాజకీయాలు చేయొచ్చు. ఇది యునైటెడ్ నేషన్ అదే వస్తున్నాం. కానీ మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇద్దరు కూడా అన్నదమ్ములాగా ఉండాల్సిన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేటువంటిది అమానుషం. శంకరగుప్తం అనేటువంటి ఒక ఏరియాకి పోయి ఈ యొక్క కొబ్బరి చెట్లన్నీ కూడా దాని గురించి తీసుకున్నారు. ఇప్పుడు జరిగిన పాయింట్ గురించి చెప్పండి. రాజకీయ పార్టీల యొక్క లబ్ధి కొరకు ప్రజల మధ్య విభేదాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మాటలే ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు జనసేన పార్టీకి సంబంధించి శుంకర కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. మీకు అలాగే ఐఎన్ఎస్ వీక్షకులకి ప్యానల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం మేడం. కృష్ణవేణి గారు, మీరే అంటారు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు, మా తెలంగాణ వాదాన్ని ఈ విధంగా మాట్లాడారు కాబట్టి మేము రానివ్వము, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించము, వస్తే కనుక అడ్డుకుంటాం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సంవత్సరంలో 365 రోజులు ఇక్కడ మాదాపూర్ లో ఉంటే మాదాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి మాదాపూర్ లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే ఇక తెలంగాణకు రానియడం అనేటువంటి ఒక పాయింట్. నేను ఇప్పుడు మళ్ళీ ఏదైనా బెంగళూరు గురించి లేదంటే లండన్ గురించి మాట్లాడానంటే టాపిక్ పూర్తిగా డిబేట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్. ఎస్ కృష్ణవేణి గారు. మేడం, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ గడ్డ మీద ఒక 4-5 మాట్లాడేటువంటి మాటలు, అలాగే ఇతర పార్టీలకి పనిచేస్తూ ఎదురుగుంటా వచ్చి జర్నలిస్టులు మనం కొంతమంది జర్నలిస్టులు మనమో లేకపోతే ప్రజా పోరాట యోధులు మనం చెప్పేటువంటి వ్యక్తుల మాటల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదండి. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అని జూన్ 2వ తారీఖున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించబోతున్నారు. అంటే జనసేన సాధకులతో పాటు. అంటే జనసేనని అడ్డుకోవడానికి, జనసేనకి అక్కడ స్థానం లేదని చెప్పడానికి వీళ్ళెవరు మేడం? ఎందుకంటే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ పురిటిగడ్డ పైన. ఇవాళ దేశవ్యాప్తంగా సంతరించుకుంటూ అనేక రాష్ట్రాల్లో కూడా జనసేన బలంగా ఎదుగుతూ ఉంది. ఏపీలో అయితే 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకొని విజయ పదంలో దూసుకుని పోతుంది. ఇవాళ తెలంగాణ మీద కూడా మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఏపీ సీఎం గారు ఫోకస్ పెట్టడం కొంతమంది నాయకులకు నచ్చకపోవచ్చు, అది రాజకీయ ఎజెండాలో భాగంగా వెళ్ళిపోతుంది. ఇవాళ కాంగ్రెస్ లాంటి పార్టీకి ఎక్కడ మేడం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ అడుగు పెట్టనియ్యం, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తిరగనియ్యం అనడానికి తెలంగాణ ఏమైనా వీళ్ళ బాబు జాగీరా? ఎవరికైనా భారతదేశంలో ఒక భారతీయుగా పుట్టినటువంటి వ్యక్తికి ఎంటైర్ భారతదేశంలోనే తిరిగేటువంటి హక్కు ఉంది. ఎక్కడి నుంచి అయినా సరే గాని వాళ్ళ వాయిస్ వినిపించి గలం వినిపించేటువంటి చరిష్మా ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారండి, ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని. ఆ పార్టీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్ది ఇవాళ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినటువంటి పరిస్థితి. ఢిల్లీ పార్టీకి మీరెందుకు కొమ్ము కాస్తున్నారని ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకం తిరగమని చెప్పండి తెలంగాణ ప్రజల్ని. అలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యానాలు మేము చెయ్యం. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఢిల్లీలో మాత్రమే పర్యటించాలి, ఆయనకి దేశం అంతా పని ఏంటని మేము ప్రశ్నించాం. ఎందుకంటే ఒక భారతీయుడిగా తిరిగేటువంటి హక్కు ఉంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీజీ గారు ఉన్నారు, భారతదేశం అంతా తిరుగుతారు. అలాగే క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. దేని గురించి సమాధానం చెప్పాలి మేడం పవన్ కళ్యాణ్ గారు? దేని గురించి చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించమని చెప్పారని ఒక విశ్లేషకులుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో తెలుసు. అలాంటి రెచ్చగొట్టేటువంటి ఒక భావ స్వేచ్ఛ ప్రకటన నుండి ఒక కలం పట్టుకొని ఒక కళాన్ని కత్తిలా వాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు 32,000 మహిళలు మిస్ అయిపోయారని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిరాధారమైన ఆరోపణలు చేశారు కదా, వాటికి ఏం ఆధారం ఉంది? ఈ రోజు జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు తిరిగి తీసుకొచ్చింది? మీ నాయకులు చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 32,000 మంది మహిళలు మిస్ అయ్యారని. నిరాధారమైనటువంటి ఆరోపణలు కాదు అవి, వాటికి ఏం సమాధానం చెప్పారు మీరు? నాగేశ్వరరావు గారి మాటకే ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి, జనసేనకి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి నిరాధారమైనటువంటి మాటలకి మీరేం చెప్పారు? మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, అది జూమ్ లో ఉన్నారు, మీరు మాట్లాడుతుంటే ఆడియో కరెక్ట్ గా రావట్లేదు, ప్లీజ్. కృష్ణవేణి గారు. మేడం, తెలంగాణలో
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలంగాణ ప్రజలకి? ఫ్లడ్స్ వచ్చినప్పుడు సాయం చేశారా? లేకపోతే తెలంగాణ ప్రజలను ఆదుకున్నారా? లేకపోతే గుడికి అభివృద్ధి కోసం టిటిడి నుంచి 35 లక్షలు. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు, దానికి కారణం ఏమనుకుంటున్నారు? మేడం, ఇవాళ బీజేపీతో మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. అనేక మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని చూసాం. ఇవాళ తెలంగాణ గడ్డ మీద కూడా ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ పూర్తిగా చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి చరిష్మాను కూడా అక్కడ ఉపయోగించుకోబోతూ ఉంది. దానికి వీళ్ళకి పూసాలు కదిలిపోయి కాంగ్రెస్ నాయకులు ప్లీజ్ మసూదన్ గారు ప్లీజ్. ఫస్ట్ లో ఎన్ని వచ్చారని కాదు, బీజేపీ కూడా స్టార్టింగ్ లో 2 స్థానాల నుంచి ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఒక హిడెన్ ఎజెండా అని చెప్తాను. ఒక నిమిషం నుమాన్ గారు ఆన్సర్ తీసుకున్న తర్వాత ఆయన సమాధానం చెప్పాలి. హిడెన్ ఎజెండా కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఒక హిడెన్ ఎజెండా ఏంటి అంటే, కృష్ణ గారు ఒక నిమిషం, యాక్చువల్ గా అది వివాదం ముగిసిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం స్టార్ట్ అయింది, అంతే కదా? వివాదం ముగిసిన తర్వాత కదా రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని మీరు తీసుకోండి. తులసి చంద్ర కావచ్చు, పాశం యాదగిరి కావచ్చు, లేదు ఆ పృథ్వీరాజ్ కావచ్చు, వీళ్ళందరి క్యారెక్టర్స్ తీసుకోండి. వీళ్ళు యాంటీ బీజేపీ, యాంటీ హిందుత్వ, ఇది వాళ్ళ నినాదం. ఇప్పుడు మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చారు. ఎప్పుడు వచ్చారు? పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత వచ్చారు. ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది మినీ తెలంగాణ ఎలక్షన్. ఇప్పుడు ఆ రోజు మోడీ గారు వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిశారు, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించారు. ఇది ఎప్పుడైతే వాసన పసిగట్టారో వీళ్ళు యాంటీ హిందుత్వ, యాంటీ బీజేపీ, ఇక్కడ జిహెచ్ఎంసీ మీద కొంత ఎంత కాదన్నా కొంత ఆంధ్ర సెక్టర్స్ ఓట్ బ్యాంక్ ఉంది. అది పక్కన పెడితే టీడీపీ సానుభూతి ఓట్ బ్యాంక్ ఉంది. పవన్ కళ్యాణ్ చరిష్మా కొంత పనిచేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అది బీజేపీకి ఈ దేశంలోనే విపరీతంగా క్రేజ్ పెరుగుతుంది. వీళ్ళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి మరి బీజేపీకి అయితే క్రేజ్ పెరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కొద్దిగా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళు కొంత ప్రో బీజేపీ ఉంటారు. సో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని కార్నర్ చేయాలి, హిందుత్వాన్ని లేకుండా చేయాలి, హిందుత్వ ఎజెండాలు లేకుండా చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా ఇది చెప్పలేక నాగేశ్వర గారి ఇష్యూను వాడుకుంటూ తెలంగాణ వాదాన్ని ముందు పెట్టి హిందుత్వ ఎజెండాని వెనక్కినట్టు. మన తెలంగాణ వాదం, తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు ఇక్కడ. ఇదే వెలుగుమట్ట ఇష్టం మీద ఇదే రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఐ యాక్సెప్ట్ ఇట్. పేద ప్రజలని ఇళ్ళ నుంచి నెట్టేసినటువంటి సంఘటన మీద కనుక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఐ యాక్సెప్ట్ ఇట్. ధాన్యం కొనుగోలు మీద కనుక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే వీరు నిజంగా తెలంగాణ వాదులని నేను అనుకుంటాను. రైతు భరోసా ఇప్పటి వరకు పర్లేదు, దాని మీద రౌండ్ టేబుల్ సమావేశం పెడితే నిజమైన తెలంగాణ వాదులు అనుకుంటాను. కానీ ముగిసిపోయినటువంటి వివాదానికి తెరలేపి దాంట్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వివాదం, దాంట్లో కూడా ఆంధ్ర తెలంగాణ వివాదం. అసలు ఆంధ్ర తెలంగాణ వివాదానికి సంబంధం లేదు. నాగేశ్వరికి జనసేన పార్టీకి ఇష్యూ, తెలంగాణ వాదం తెర మీద తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు మాట్లాడి అసలు రానివ్వము, సహించము, ఉపేక్షించము. ఒక్క నిమిషం కార్తిక్ గారు, కాలేజ్ కూడా రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకు మన మారణ కాలేజ్ కూడా ఒకే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం కదా, పార్టీల నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని. ఒకవేళ మీ కాల్ కలవకపోయినా యూట్యూబ్ లో చాట్ బాక్స్ లో కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. యూట్యూబ్ లో కూడా, ఐన్యూస్ యూట్యూబ్ లో కూడా ట్రై చేయండి, మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. కలర్స్ తో మాడే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ప్రజల అభిప్రాయం చూస్తున్నామంటే కాలర్స్ గా రెండు రాష్ట్రాల నుంచి కూడా కాలర్స్ కాల్ చేస్తున్నారు. ఎందుకు ఈ విధానం వస్తుంది, ఎందుకు పార్టీల నాయకులు దీంట్లో రెస్పాండ్ అవుతున్నారు, అసలు తెలంగాణ వాదం ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో దీని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నారు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నటువంటి ప్రశ్న. మరి అధికార పార్టీ ఏం చెప్తుందో చూద్దాం. నుమాన్ గారు అన్ని పాయింట్స్ నోట్ చేసుకునే ఉండుంటారు. లిటరల్లీ ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ? జనసేన పార్టీ తెలంగాణలోకి రాబోతోంది, మొన్న పోటీ చేసింది, ఎంత పర్సెంట్ అయినా ఓట్ బ్యాంక్ రానివ్వండి, పార్టీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది అనేది మనకి వాస్తవ రూపంలో తెలుస్తోంది. సో దాన్ని అడ్డుకోవడానికి, లేదంటే పార్టీ ఇప్పటికే తెలంగాణ చాలా పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన వస్తే ఏ విధంగా ఉంటుంది, జనసేన వస్తే మీకు ఏదైనా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది, ప్రజల్లో ఆదరణ పెరిగితే ఏ విధంగా ఉంటుంది అనే కారణంతోనే కాంగ్రెస్ పార్టీ విధంగా మాట్లాడుతుంది అనే పాయింట్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? పెద్దలు వెంకటరెడ్డి గారు చేసినటువంటి పాయింట్స్ కి నేను రెస్పాండ్ అవుతాను. దానికంటే ముందు నేను ఫస్ట్ లెట్ మీ క్లారిఫై, ప్లీజ్ డు నాట్ మిస్ ఇంటర్ప్రిట్ వాట్ ఐ హావ్ సెడ్. నేను ఏదైతే మాట ఇందాక మాట్లాడానో దానిని మిస్కోట్ కానీ మిస్ఇంటర్ప్రిట్ కానీ చేయకండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్క పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్టర్డ్ ఉన్నటువంటి ప్రతి పార్టీకి వచ్చి తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ నేల మీద పోటీ చేసేటువంటి హక్కు ఉంది.
ఇది యొక్క హక్కు నేను కాదు, వేవరు కాదు, మరొకరు కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక హక్కు. వారు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. నేను అనేటువంటి మాట, తెలంగాణలో మీరు ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ వచ్చి మీరు పోటీ చేయాలని అనుకుంటున్నప్పుడు, ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నప్పుడు క్లీన్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఇంటెన్షన్, మీరు చేసినటువంటి యొక్క సందర్భంగా కలిసినటువంటి మాటలు, నేను భోజనం చేయలేదు, తెలంగాణ ఏర్పడినటువంటి యొక్క రాష్ట్రం అప్పుడు 11 రోజులు భోజనం చేయలేనటువంటి మాట అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. రెండో మాట, వారు మొన్న కోనసీమ గురించి చేసినటువంటి మాట మాకు చాలా బాధ కలిగించాయి. తెలంగాణ వాడిగా మేము బాధపడ్డాం కాబట్టి యూ ప్లీజ్ టెండర్ అండ్ అపాలజీ అని అంటున్నాము. మీరు క్లీన్ గా రండి. మీరు కుతంత్రాలతో మీరు వస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి నేను అంటున్నాను. దిస్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. దాని గురించే మాట్లాడుతున్నాము. దాని గురించే కాలర్స్ అభిప్రాయం, అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని కూడా దానికోసం తీసుకుంటున్నాం. ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆన్సర్ అదేనా? నిజంగా ప్రజలు ఆ విధంగానే భావిస్తున్నారు అనేది. ఇద్దరు మన కాలర్స్ రెడీగా ఉన్నారు. కర్నూలు నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, నందిగాం నుంచి కోటేశ్వరరావు గారు కూడా కాలర్స్ రెడీగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, ఆడియో వినిపిస్తుంది. చెప్పండి. కాలర్ ఉన్నారండి కర్నూలు నుంచి. సారీ వెంకటరెడ్డి గారు, కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు కర్నూలు నుంచి. వెంకటరెడ్డి గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి, లేదంటే టీవీ దగ్గర నుంచి దూరంగా రండి. మీ ఆడియో వినిపించట్లేదు, బ్రేక్ అవుతుంది, కాల్ కట్ అవుతుంది. చెప్పండి. ఓకే, ప్లీజ్ మీ యొక్క అభిప్రాయం తెలియజేయచ్చు, కానీ సిగ్నల్ ఉన్న ఏరియాకి రండి, లేదంటే ఈ విధంగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, కాల్ కట్ అయిపోతుంది. నందిగాం నుంచి కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. టీవీలో కూర్చున్న అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. మాది దిగామండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మా రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో రావడం చాలా ఆశ్చర్యపడతాం. మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీకేంటి పని అన్న నాగేశ్వరరావు గారు క్వశ్చన్ చేసినప్పుడు, అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎలా వెళ్తారు? మహారాష్ట్రలో పిఠాపురంలో దళితుల మీద దాడులు జరిగితే ఈ ఒక్కరోజు కూడా ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అక్కడికి వెళ్ళి ఏం ప్రశ్నిస్తారు? తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది పేదవాళ్ళతో వచ్చినటువంటి రాష్ట్రం అది. ఆ రాష్ట్రంలో కనీసం లాస్ట్ ఎన్నికల్లో ఎంతమంది సీట్లు ఇచ్చారండి తెలంగాణ పోరాటంలో వాళ్ళ కోసం? కాబట్టి ఇదంతా ఒక రాజకీయ కుట్రే గాని అక్కడ నాకైతే ఏమీ అనిపించట్లేదు. కేవలం మొన్న నరేంద్ర మోదీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రానున్న కావాలని పబ్బం గడపడం తప్ప మరేమీ లేదని నా విన్నపం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే, ఎస్ నుమాన్ గారు, మరొక పాయింట్ కూడా వచ్చిందిగా. మరొక పాయింట్ కూడా వచ్చింది. భయపడుతున్నారా జనసేన వస్తారని ఒక పాయింట్ అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తున్నప్పుడు ఇదే కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించలేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం చెప్పండి. అక్కడికే వస్తున్నాను. వారు అన్నారండి ఒక మాట, ఏమని చెప్పేసి కాంగ్రెస్ బలంగా లేదు, రేవంత్ రెడ్డి గారు బలంగా ఉన్నారు, అందుకని చెప్పేసి ఇక్కడ ఏదో రాజకీయాలు జరుగుతున్నాయి, ఇన్సైడర్ ఫైటింగ్ జరుగుతుందని చెప్పేసి. ప్లీజ్ అండర్స్టాండ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మేము 2018లో ఓడిపోయినా సరే, 2014లో ఓడిపోయినా సరే, ఇక్కడ మాకు వచ్చినటువంటి ఓట్ షేర్ గురించి మీరు ఒక్కసారి చూస్తుంటే 24%. అంటే మాకు బేస్ ఓటర్ 24% బేస్ ఓటర్ ఇక్కడ తెలంగాణలో మాకున్నారండి. వారు ఒకరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి పక్క పార్టీ నుంచి మా పార్టీకి వచ్చేసేసి వారు గెలిపించారు కాబట్టి ఇంకా ఇక్కడ ఈయననే మొత్తం పార్టీ నడిపిస్తున్నారని చెప్పేసి ఒక ఫీలింగ్ కానీ ఒక ఒపీనియన్ కానీ తీసుకురాకండి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ యొక్క ఐడియాలజీని వారు నమ్మి విశ్వసించి మా దగ్గరికి వచ్చారు. వారు వచ్చారు, సరే ప్రజల మధ్యలోకి పోయాము అండ్ కలెక్టివ్ గా వెళ్ళారండి. ఒకరు కాదండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీఎం అభ్యర్థులుగా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, బట్టి విక్రమార్క గారు కానివ్వండి, దీస్ ఆర్ ఆల్ ద బిగ్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. వారు అందరు కలెక్టివ్ గా పోటీ చేసి
ఇక్కడ కాంగ్రెస్ ని గెలుపు తీరాలకి తీసుకెళ్లారండి. వారు పిసిసి చీఫ్ గా ఉన్నారు, వారి యొక్క బాధ్యత కొంచెం పెద్దగా ఉండేది. హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ టు కాంగ్రెస్ పార్టీ. అంతేకాని ఒక వ్యక్తికి ఆపాదించడము, ఆ వ్యక్తి వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చిందని చెప్పడానికి నేను బేషరతుగా దీనిని నేను ఒప్పుకోను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ లీడర్. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, కాంగ్రెస్ పార్టీ డస్ నాట్ రన్ ఆన్ ఎ సింగిల్ లీడర్. ఇట్ ఈస్ ఎ పార్టీ, ఇట్ ఈస్ ఎ ఐడియాలజీ, ఇట్ ఈస్ ఎ విచారధార అని అంటారండి. అంటే అది ఒక సోచ్, దాని గురించి మనం అర్థం చేసుకోవాలండి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తి ద్వారా ఈ రోజు పెద్దలు సిద్ధరామయ్య గారిని రీప్లేస్ చేసేసి డికే శివకుమార్ గారిని తీసుకొచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్స్, డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎ సింగిల్ లీడర్ అని నేను చెప్పదలుచుకున్నాను. నెంబర్ 2. నెంబర్ 3, వారు కృష్ణవేణి మేడం గారు మాట్లాడుతూ చెప్పారండి, వారు ఇక్కడికి వచ్చేసేసి ఎందుకు పోటీ చేయకూడదు, మేము జూన్ 2వ తారీఖున ఇది చేస్తామని చెప్పేసి చేసుకోండి అని అంటున్నాను. మళ్ళా చెప్తున్నాను, మీ కడుపులో మంట, మీ కడుపులో కుట్రలు, మీ కడుపులో కుతంత్రాలు, ఏదో చేద్దామని చెప్పేసి మాకు ఎలాగో రాష్ట్రం లేదు కదా, మా రాష్ట్రం ఉన్నా సరే మా క్యాపిటల్ సిటీ లేదు కదా, అక్కడ ఏం లేదు, ఇక్కడికి వచ్చి ఏదో చేద్దామని చెప్పేసి మీరు ఇక్కడ రాజకీయం చేద్దాం అనుకుంటే ఊరుకోము అని అంటున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఐమ్ ట్రైంగ్ టు సే. వారు ఏమన్నారండి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి ఎందుకు వస్తుందని. ఫస్ట్ షీ షుడ్ అండర్స్టాండ్, కృష్ణవేణి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, యూ షుడ్ అండర్స్టాండ్, తెలంగాణనే కాదండి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే కాంట్రిబ్యూట్ చేసిందో దాని గురించి ఒక్కసారి మీరు తెలుసుకోండి. తెలియకపోతే నేను ఒక్కసారి మీకు చెప్తాను. భారతదేశం కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల ఈ రోజు భారతదేశం యొక్క పునాదులు గట్టిగా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని అనట్లేదు. తెలంగాణ స్టేట్ కి సంబంధించి చెప్తున్నా. ఇక్కడ మొత్తం నుమాన్ గారు ఇలా పోటీ చేస్తారు నుమాన్ గారు సమయం తక్కువగా ఉంది. తీసుకురావడం మెయిన్ పాయింట్ నాకు చెప్పండి. కూడా తీసుకురావడం అది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ అండర్స్టాండ్, స్టార్టింగ్ లో మీరే చెప్పారు. నుమాన్ గారు ప్లీజ్, కాంగ్రెస్ పార్టీ నుమాన్ గారు ప్లీజ్ స్టార్టింగ్ లో నేను మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చెప్తూ ఉంటే నేను ఇటువంటి భాష మాట్లాడను అని చెప్పి మీరే చెప్పారు. అంటే అది అభ్యంతరకరమైన భాష అని చెప్పి మీరు అంగీకరించారు డైరెక్ట్ గా. ఒక ఇండిపెండెంట్ ఇండియా గురించి మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా తప్పు. ఓకే, ప్లీజ్ డు నాట్ అండర్మైన్ వాట్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్స్ ఓకే, పాయింట్ కొద్దాం. నుమాన్ గారు ప్లీజ్, నుమాన్ గారు ప్లీజ్, నుమాన్ గారు ప్లీజ్ పాయింట్ ఆన్సర్ చెప్పండి. పాయింట్ ఆన్సర్ చెప్పండి. మీరు నా పాయింట్ ఆన్సర్ చెప్పాలనుకుంటే నెక్స్ట్ గెస్ట్ కి వెళ్తా. తీర్పు ప్రజలు ఇస్తారు కానీ నా పాయింట్ మీరు ఆన్సర్ చెప్పరు అంటే నేను నెక్స్ట్ గెస్ట్ కి వెళ్తా. మర్చిపోకూడదు, కాంగ్రెస్ పార్టీ ఇస్ ద ఓన్లీ పార్టీ. నా పాయింట్ కి నా క్వశ్చన్ మీ దగ్గర ఆన్సర్ లేదు అనుకుంటున్నా, ఎందుకంటే మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. నా క్వశ్చన్ కి ఏమైనా ఆన్సర్ చెప్తారా? చెప్పండి మేడం, వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? సారీ, నేను స్టార్టింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు కొన్ని మాటలు చెప్పారు. మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు ఇవి అంటే నేను ఈ స్థాయి మాటలు మాట్లాడిన ఇప్పుడే కాదు ఎప్పుడు మాట్లాడినారు. ఎస్, మనం చాలా డిబేట్స్ లో మాట్లాడాము. అనేక రాష్ట్రాల ఫలితాలకు సంబంధించి మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా హుందాగా మాట్లాడుతుంటారు. మీ అభిప్రాయం ప్రకారం అది రాంగ్ వర్డ్స్, లేదంటే అన్పార్లమెంటరీ వర్డ్స్, లేదంటే అవి మాట్లాడకూడనటువంటి మాటలు భాష ప్రకారం చూస్తే. ఈ విధంగా మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఏమన్నా హెచ్చరించడం గానీ, లేదంటే ఇటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పడం గానీ ఏదైనా చేస్తున్నారా? ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, విగ్రహావిష్కరణ సంబంధించి కూడా క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగుదేశం ఏదైతే పక్క రాష్ట్రాలు, ఏపీ రాష్ట్రం, ఆంధ్ర వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అప్పుడెందుకు సీఎం ని క్వశ్చన్ చేయలేదని రెండింటికి క్విక్ గా ఆన్సర్ చెప్పండి, సమయం లేదు. నేను I'll take 30 seconds only. మీరు ఏదైతే నెంబర్ 1 అన్నారో వారికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 కలిగిస్తుంది. వారు మాట్లాడారు, వారి యొక్క అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఇట్ ఈస్ నాట్ ద పార్టీ హూ ఈస్ సేయింగ్ కి బై మిమ్మల్ని ఇక్కడ రాలించుకొని కొడతారని చెప్పేసి మరోటో సరే ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నా పార్టీ దర్ ఇస్ ఎ డిసిప్లినరీ కమిటీ విత్ ఇన్ ద పార్టీ వారిని ఏ రకంగా దాన్ని స్వీకరించాలని చెప్పేసి పార్టీ డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ మీడియాలో ట్రయల్ చేసేసి మిమ్మల్ని వాళ్ళని శిక్షిస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ మాట్లాడడం కూడా చాలా తప్పు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక విషయంలో ఆయన ఏం చెప్తున్నారంటే క్లియర్ కట్ గా పార్టీ అంటే ఒక మనిషి కాదు, ఇది ఒక సమూహం అని చెప్పి మళ్ళీ ఒక మనిషి గురించి మాట్లాడుతుంటే ఇది పార్టీ అని చెప్తున్నారు. సో ఇక్కడ రెండు భిన్నంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయాన్ని మీడియాలో ట్రైల్ చేయదు, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఓకే, విగ్రహావిష్కరణ గురించి కూడా క్లారిటీ ఇవ్వండి. నేను అక్కడికి వస్తున్నా మిత్రమా, మీ ఇష్యూ బేస్డ్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ ఇష్యూ రేజ్ అయినప్పుడు వారి యొక్క ఒపీనియన్స్ ని వారు షేర్ చేసుకున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ ద ఇష్యూ బేస్డ్. బై అండ్ లార్జ్ ఎప్పుడైనా మీరు మాట్లాడుతున్నప్పుడు పార్టీ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఇండివిజువల్ అని చెప్పేసి నేను అంటున్నాను. పార్టీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ పీపుల్, దేర్ మైండ్ సెట్, దేర్ ఐడియాలజీ.
ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. దెర్ ఇస్ ఎ థిన్ సెకండ్ పాయింట్ ఆన్సర్ చెప్పండి. సెకండ్ పాయింట్, ఎన్టీఆర్ గారి గురించి మీరు ఏదైతే మాట్లాడారు, మేము జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ పోటీ చేసేటప్పుడే మేము మాట ఇవ్వడం జరిగింది, మేము స్టాట్యూ పెట్టుకుంటామని చెప్పేసి. ఈ రోజు తెలుగు రాష్ట్రాలు పెద్ద సార్ చెప్తాను సార్, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, మన హిస్టరీ మొత్తం చూసుకుంటే, కాంటెంపరీ పాలిటిక్స్ కానివ్వండి, మనకి 1980s నుంచి తీసుకుంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారండి. ఒకటి డాక్టర్ వైఎస్ఆర్ గారు, నెంబర్ 2 ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక పార్టీలకి అతీతంగా, హీ మైట్ హ్యావ్ ఫౌండెడ్ తెలుగుదేశం పార్టీ, కానీ పార్టీలకు అతీతంగా వారికి ఫ్యాన్స్ ఉన్నారండి. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ హీ హాజ్ రిప్రజెంటెడ్ ద తెలుగు ప్రైడ్ ని రిప్రజెంట్ చేసినటువంటి యొక్క వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని పుట్టి పడుకోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కాంగ్రెస్ పార్టీని కొట్టి పడుకోబెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చే వరకు తిరిగి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితి. అటువంటి వ్యక్తికి మీరు పెట్టడం ఏంటి? ఏ కోణంలో పెడుతున్నారు? ఏం ఆశించి పెడుతున్నారు? దీంట్లో రాజకీయ లబ్ధి ఏంటి? అసలు పెట్టాల్సిన అవసరం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టే దాంట్లో అర్థం ఉంది, కానీ మన ఎన్టీఆర్ గారి విగ్రహం కాంగ్రెస్ పార్టీ పెట్టడం అనేటువంటిది నైతికత ఏంటి అనేటువంటిది చెప్పాలా? ఓకే ఓకే, సమయం తక్కువగా ఉంది. వెంకటరెడ్డి గారు ఫైనల్ స్టేట్మెంట్ ప్లీజ్. ఏం చెప్తారు? ఇప్పటి వరకు విన్నారు. ఒక్కటండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం అనేటువంటిది అధికారపూర్వకమైన స్టాండ్ అని నేను అనుకోవడం లేదు. సరే, ఉమాన్ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంది, వాళ్ళకి మీడియాకి ఏం చెప్పమన్నారు ఏంది అనేది నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం కొంపలు మునిగేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ రావచ్చు, పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నది తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు, అట్లాగే ఇక్కడి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఏదైనా చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు, ఈ దేశం ఇది. అంతేగాని ఎవరు సొత్తు కాదు, సొమ్ము కాదు. మేము తెలంగాణ ఇచ్చినాం అంటే 2000 మంది చనిపోయినాక తెలంగాణ ఇచ్చింది. ఇక అవన్నీ పక్కకి పెట్టండి. ఆ చర్చ ఎందుకు? ఇప్పుడు మేము ఇచ్చినాం అంటే ఎందుకు ఇచ్చింది? మీరు ఇవ్వవలసిన పరిస్థితిలో, ఒక నిస్సహాయ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనేటువంటి తెలుసు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళకి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి ఉంటారు జాతీయ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనేటువంటిది. వాళ్ళు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ హైదరాబాద్కు వచ్చిపోతే వాళ్ళ మున్సిపాలిటీలో 3 మున్సిపాలిటీలో అడ్రస్ లేకుండా పోతారు అనేటువంటిది. అక్కడ ఎందుకు అడిగినండి? ఎన్నికల లోపల, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల లోపల వాళ్ళు ఎందుకు ఎన్టీ రామారావు వాగ్దానం చేసారు స్తూపం పెడతామని? అంటే ఓట్ల కోసమే కదా. మరి చెప్పమనండి ఆ మాట. మేము తెలంగాణలో ఉండే హైదరాబాద్ మీరు అబద్ధాలు చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ ఏమాదిస్తారో చూడండి. ఇప్పుడు ఇదే మాట్లాడండి, రేపు అడ్రస్ లేకుండా పోతారు మున్సిపాలిటీలలో. మీరు అది గుర్తుపెట్టుకోండి. అది రాజకీయ కోణమా కాదా, మీకు వ్యూహం ఎత్తుగడ ఉందా లేదా, అందుకే మీ రేవంత్ రెడ్డి గారికి తెలుసా తెలియదా అనేటువంటిది మీరు ఇదే స్టాండ్ మీద ఉండండి. మీకు వచ్చే సీట్లు కూడా రావు, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. కృష్ణవేణి గారు. మేడం, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు నేను భోజనం చేయకుండా ఉన్నాను ఏపీ తెలంగాణ విభజన తర్వాత అని చెప్పినప్పుడు, ఆ స్టేట్మెంట్ కి సంబంధించి నేను ఒక పాయింట్ చెప్తాను మేడం. అంటే జమ్మూ కాశ్మీర్ సమస్య లాగా ప్రతి విషయంలోని కూడా విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ. జమ్మూ కాశ్మీర్ వేరే అంశం మేడం. జమ్మూ కాశ్మీర్ గురించి ఏం మాట్లాడతారు మీరు? జమ్మూ కాశ్మీర్ ఇంటర్నేషనల్ బార్డర్ తో ఉంది. ఇక్కడ తెలుగు వారము తెలంగాణకి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మీ పాయింట్ మీరు చెప్పారు, అప్పుడు ఇంటరప్ట్ చేయలేదు కదా, తప్పు అని ప్లీజ్ కంపేర్ చేస్తారు మేడం. దానికి దీన్ని కంపేర్ చేయకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేసిన తర్వాత 2023 తెలంగాణ ఎలక్షన్ లో పోటీ చేశారు కదండి. పోటీ చేశారు. ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఒకసారి తెలంగాణ గురించి మీరు మాట్లాడకండి ప్లీజ్. ప్లీజ్ కృష్ణవేణి గారు ప్లీజ్ కంటిన్యూ. ఎట్లా పోలిస్తారు మేడం? కృష్ణవేణి గారు కంటిన్యూ. జమ్మూ కాశ్మీర్ సమస్య లాగా ప్రతిసారి కూడా విభజన జరిగినప్పుడు ఆ రోజు అడ్డగోలుగా తలుపులేసి ఎలా కాంగ్రెస్ పార్టీ విభజన చేస్తుందో ప్రజలందరికీ తెలుసు. కానీ 2000 మంది ఆత్మ బలిదానాల తర్వాత తెలంగాణను విభజించాము, తెలంగాణ ప్రజలకేదో మంచి చేశామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడాన్ని బట్టి ఆ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనడం జరిగింది. అంటే ఇంతమంది చనిపోయారు, అలాంటి నాయకులకు ఎవరికైనా, అలాంటి విప్లవకారుల కుటుంబాలకు ఏమైనా న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉందా మేడం? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళెవరైనా సరే ఆ ఆత్మ బలిదానాలు చేసినటువంటి కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని ఉందా? ఇలాంటి విషయాలకే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవేదన చెంది, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు విడిపోవడానికి కానీ వాళ్ళ స్వతంత్రం సాధించుకోవడానికి కానీ ఎప్పటికీ కూడా
దేశ సమగ్రత కోసం ఆలోచించేటువంటి వ్యక్తి కాబట్టి ప్రజల్లో అయితే విద్వేషాలు లేవు అనేది అర్థమవుతోంది. మనతో మాట్లాడినటువంటి కాలర్స్ కూడా ఎందుకు ప్రజలే తీర్పిస్తారు కదా, నాయకులు ఎందుకు ఈ విధానం తీసుకుంటున్నారు, అసలు తెలంగాణ వాదాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు, మేము కదా ఓటేస్తేనే కదా అక్కడ లీడర్స్ గా ఉన్నారనే విషయాన్ని కూడా తీసుకొస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఫైనల్ స్టేట్మెంట్ ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి జనసేన మాత్రం జమ్మూ కాశ్మీర్ అంటుంది, బీజేపీ పాకిస్తాన్ భారతదేశం అంటుంది. పాకిస్తాన్ భారతదేశం ఏ విధంగా విడిపోయిందో ఆ విధంగా రాష్ట్రాన్ని విడిగొట్టారని చెప్పి బీజేపీ చెప్తుంది. జనసేన ఏమో జమ్మూ కాశ్మీర్ విడిపోయిన విధానాన్ని జనసేన ముందుకు తీసుకొస్తుంది. ఏంటి మేడం ఇది? మనం అన్నదమ్ముల్లో విడిపోయాం, రెండు రాష్ట్రాలు క్రమబద్ధంగా విడిపోయాం, మనం అందరం కలిసికట్టుగా ఉండాలా? పాకిస్తాన్ తో విభజన పోల్చడం ఏంటి బీజేపీ? ఈ రోజు జమ్మూ కాశ్మీర్ తో పోల్చడం ఏంటి? ఏదైనా ప్రజాభిప్రాయం ప్రకారమే కదా. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏ స్టేట్ ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలన్నా ప్రజాదరణ, ప్రజల యొక్క ఎవరు ఏ స్టాండ్ అయినా చెప్పుకోనివ్వండి మేడం, ఎవరు ఏ స్టాండ్ అయినా చెప్పుకోనివ్వండి మేడం, అంతిమంగా ప్రజలు ఓటేస్తేనే కదా. మేమే దాడులు చేస్తాం, మేమే ఆపేస్తాం, గొంతులు పీకలు నొక్కుతాం అనేటువంటి మాటలు కరెక్ట్ కాదు. ఏదైనా సరే మీరు ప్రజలకు చెప్పండి, ఇగో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ఇలా చేశారు, ఇలా అన్నారని ప్రజలు చెప్పండి. ప్రజలు వింటారు, వినరు, ప్రజలు ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రలోని పేడ బిర్యానీ అప్పట్లో కేసీఆర్ అన్నారు, అదే కేసీఆర్ బీఆర్ఎస్ స్టార్ట్ చేసుకుని తోట చంద్రశేఖర్ గారిని ఆంధ్ర ప్రెసిడెంట్ పెట్టారు. సరే ఆంధ్ర ప్రజలు బీఆర్ఎస్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు చేయలేదు, సరే ఎన్నికలు పోటీ చేయలేదు కాబట్టి మనకు తెలియదు. కానీ నేనేమంటానంటే ఎవరు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించుకోవచ్చు. కానీ వీళ్ళకి మేము అడ్డుకుంటామని కొంతమంది సోకాడి పీపుల్ చెప్పడం కరెక్ట్ కాదు. ప్రజలకు చెప్పండి, ఏదైనా ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రజలు తెలుసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నుమాన్ గారు, సమయం లేదు, మీరు చెప్పిన పాయింట్ కూడా అర్థమైంది. మేడం ఒకటే సూటి ప్రశ్న, కృష్ణవేణి గారు, యూ ప్లీజ్ ఆన్సర్ దిస్, yes or no, వాట్ ఈస్ రైట్? చేగోరా వర్సెస్ సనాతన ధర్మ, రెండిట్లో ఏదండి? ఆయా పార్టీల స్టాండ్ ల బట్టి వారు మాట్లాడుతూ ఉంటారు. నుమాన్ గారు, మీరు దేనికి ముడిపెట్టి తెలంగాణ సంబంధించి జనసేన నాయకులు కూడా ఇదే అంటున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అవుతుందా, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అనేది రాబోయే రోజుల్లో క్లియర్ గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.